ఇవాళ రాష్ట్రంలో భూమి సమస్య బహుమని మండుతా ఉంది. ఎందుకంటే భూముల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఎక్కడికక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు, అధికారం లేని వాళ్ళు, లేదంటే ఇతరత్ర వారికి కొంత పలుకుబడి ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఈ పని మీదే ఉన్నారు. అన్ని అక్రమ లావాదేవీలు చేయడం, తర్వాత గతంలోనేమో 22A అనే పేరుతో దాన్ని ఫ్రీ హోల్డ్ అని పెట్టి దాన్ని అంతా కూడా చేశారు. ఆడ మదనపల్లిలో ఇవాళ ఎంత స్థాయికి పోయినారంటే చివరికి సబ్ కలెక్టర్ ఆఫీస్ అర్థం చేసే పరిస్థితికి వచ్చారంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉంది. ఒక్క మదనపల్లిలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి లాభాలు. తర్వాత అనేక చోట్ల భూములను కూడా పేదవాళ్ల భూములు పెద్దవాళ్ళ కబ్జా అయిపోయినాయి. కొత్త జిల్లాలో అయితే వేలాది ఎకరాల భూములు పాపం పేదవాళ్ళు సాగు చేసుకుంటున్న భూములన్నీ కూడా ఒకే కులం చేతిలోకి పోయినాయి. కులం పేరు చెప్తాను, ఒకే కులం పేరు చేతిలోకి ఇవాళ భూములన్నీ కూడా పోయినాయి. కాబట్టి ఏమంటే ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయినారు వాడు ఐఏఎస్ కానీ లేదా ఇతర రెవెన్యూ ఆఫీసర్లు కానీ వాళ్ళ మీద సివియర్ యాక్షన్ ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు చెప్తున్నాడు కానీ సివియర్ యాక్షన్ ఎవరి మీద తీసుకోవాలి. ఒంగోలులో సిట్టు దర్యాప్తు చేశారు, ఏమైంది అది? అదేవిధంగా ఇవాళ మదనపల్లి పైన ఏం చేశారు? కాబట్టి ఏమంటే వాళ్ళందరూ కూడా పక్కాగా అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టాలి. అదేవిధంగా మీరు తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినట్లుగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఖచ్చితంగా ఇవ్వాలి. వాళ్ళందరికీ ఇళ్ల నిర్మాణం జరగాలి. పేదవాళ్ల ఆక్రమణలో ఉన్నటువంటి భూములన్నిటికీ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. రేపు రెవెన్యూ మంత్రి గారిని కూడా కలిసి 26 జిల్లాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా మంత్రి గారికి అందజేస్తా ఉన్నాము. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పేదవానికి న్యాయం జరిగేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది.